హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్లో చాలా సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ ఈ పప్పుచారు రెడీ చేసుకోవడానికైతే ఒక కప్పు కందిపప్పు వరకు మంచిగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, ఒక 1 to 2 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని సరిపడా వాటర్, మినిమం ఒక 2 గ్లాసెస్ వాటర్ వరకు వేసుకుంటే మనకి పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఇక్కడ మనం సరిపడా చింతపండు, నేనైతే 3 నుంచి 4 రెక్కల వరకు అయితే మంచిగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. చూసారు కదా, ఒక 3 to 4 విజిల్స్ తర్వాత పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం పోపుకి అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కొంచెము పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎండుకారం వేయట్లేం కాబట్టి పచ్చిమిర్చి అనేది ఒక 10 వరకు వేసుకుంటే ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి. పచ్చిమిర్చి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనం మిగతావన్నీ వేసుకోవాలి. కావాల్సిన వెజిటేబుల్స్, ఇంకా మనకు ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ సోరకాయ యాడ్ చేశాను. సోరకాయ, క్యారెట్, మీరు కావాలంటే మునక్కాడ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. సోరకాయ ముక్కలు కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 50% వరకు ఉడికితే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ఫస్ట్ పప్పులో ఏం వేయలేదు కాబట్టి ఇంకా మనకి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు అనేది పడుతుంది. ఉప్పు వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత చింతపండు ముందు నానబెట్టుకున్నాం కదా, అదొకసారి చింతపండు మొత్తం ఇలా మనమైతే జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చింతపండు అనేది నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. మీకు కావాలి పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం చింతపండు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం ఇది మొత్తం చింతపండు రసం వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం స్పటికం వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కొంతమంది అంటే బెల్లం కూడా వేస్తారు, బెల్లం కానీ చక్కెర కానీ వేస్తారు. నేను చక్కెర ప్లేస్లో కొంచెం స్పటికం యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా ఇలా మంచిగా మనకి మరుగుతున్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడిని అయితే మనం వేసుకుంటే పప్పుచారుకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడే మనం దీన్ని అయితే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న పప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. పప్పుచారుకి ఇలా మనకి ఎంత మరుగుతూ ఉంటే పప్పుచారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న పచ్చిమిర్చికి అయితే కారం అయితే అస్సలు అవసరం లేదు. కారం వేయడం కంటే ఇలా పచ్చికారంతో పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్టైల్ అంటేనే పచ్చిమిర్చితోనే చేస్తారు ఎక్కువ వరకు పప్పుచారు అయితే. నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది అయితే ఇదే స్టైల్. ఇంక ఇక్కడ మనకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకోవాలి. దీంట్లోకి మనం ఎలాంటి పొడులు వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇది కాకపోతే ఒక మినిమం 15 to 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడే దీని ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా మంచిగా ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మనం దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పప్పుచారు అయితే మంచిగా మరిగిపోయింది. మనం ఇంకా లాస్ట్లో ఒకసారి ఇంకా పోపు పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని 2 చెంచాల నూనె వేసుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఆవాలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 4 నుంచి 5, ఇంకొంచెం కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి. నేనైతే ఒక 3 వరకు వేసాను. ఇవి కొంచెం మంచిగా చిటపటలాడుతున్నప్పుడే కరివేపాకును కూడా వేసేసుకొని కొద్దిగా హింగ్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పుచారు మరుగుతున్నప్పుడే కరివేపాకు ఇలా డైరెక్ట్గా స్ట్రింగ్స్తో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనకి పోపు కూడా రెడీ అయిపోయింది. ఈ పోపుని ఇంకా మనం మరుగుతున్న పప్పుచారులో వేసేసుకుంటే టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, ఇంకా అసలు మనం దీంట్లో ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. లాస్ట్లో సర్వ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి, ఎలాంటి సాంబార్ పొడులు వేయకుండా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచిగా ఇలా కన్సిస్టెన్సీ కూడా ఇలా వస్తే బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.